కోడ్ పోగానే పందేరము. మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధము. ఇప్పటికే 37 మంది పదవులకు ఇంకొక 17 పోస్టులతో జాబితా. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్లో గత 2-3 రోజులుగా బాగా చర్చ జరుగుతున్నది. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఎవరైతారు అనేటువంటి దానిపైన చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఎవరు? పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కౌన్ బనేగా పిసిసి ప్రెసిడెంట్? ఎందుకంటే ఇప్పటికే 2 పదవులు ఉండొచ్చు, కానీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు మారినే. డి శ్రీనివాసు ఉన్నాడు, తర్వాత కేశవరావు, బొత్స, ఇట్లా చాలామంది మారిపోయినరు. సో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్షుడు ఎవరెవరు రేసులో ఉన్నారు అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నది. ఒకటి, ఇందులో బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక చర్చ, ఎస్సీ సామాజిక వర్గాలు, అట్లనే ఓసీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మళ్ళీ పిసిసి అధ్యక్షుడు రెడ్డి వర్గానికే ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి అనేకమైనటువంటి తిప్పలు వస్తాయి. ఇప్పటికే అది పూర్తిగా రెడ్డి కాంగ్రెస్ అయిందనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఇంకోటి ఎస్టీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక ఎస్టీ ఎవ్వరు కూడా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి చరిత్రలో లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టివ్ కరెక్షన్ కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి, ఒకవేళ అయితే నేను సరిదిద్దుకుంటా. కానీ ఒక ఎస్టీ ఎక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి చరిత్రలో లేదు. ఒక ఎస్సీలలో ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఎస్సీలలో? బీసీలో అయితే ఎవరికి ఇవ్వాలి? లేదంటే మంత్రివర్గం నుంచి ఎవరైనా తప్పిద్దామంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కాదని పిసిసి అధ్యక్షుడిగా తీసుకునేటువంటి పరిస్థితిలో లేదు. ఆల్రెడీ మంత్రి ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్షుడు రేసు చాంతాడంతో ఉన్నది. మధుయాష్కి బీసీలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి ఎవరు లేరు. శ్రీధర్ బాబు కూడా అక్కడ నుంచి ఉన్నాడు కాబట్టి ఇంకెవరు లేరు. బీసీల నుంచి వస్తే మధుయాష్కి గౌడ్కు సంబంధించినటువంటి పేరు బాగా వినబడుతున్నది బీసీలకు సంబంధించి. ఇక ఎస్సీలకు సంబంధించి సంపత్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఉంటారా ఉండరా? ఇక ఇప్పటికే నేనే పిసిసి అధ్యక్షుడైతా అని రాజగోపాల్ రెడ్డి కూడా ఒక మాట అంటున్నాడు. కానీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? మధ్యలో బీజేపీకి వెళ్ళిపోయిండు అయితే అవన్నీ పట్టించుకోరేమో కాంగ్రెస్లో, కానీ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇక జానారెడ్డి కొడుకులు కూడా ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? అయితే ఈ పిసిసి పదవులు మారాలంటే, పిసిసిలకు సంబంధించినటువంటి అంశంలో మారాలంటే మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఇప్పటికీ మంత్రివర్గంలో మళ్ళీ ఇంకో 4-5 మంత్రులను చేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అయితే కొత్త మంత్రులకు అవకాశం వస్తే మంత్రివర్గంలోకి ఇంకెవరు వెళ్తారు? బీసీలు ఎవరు వెళ్తారు? ఎస్సీలు ఎవరు వెళ్తారు? ఎస్టీలు ఎవరు వెళ్తారు? ఎంపీలుగా ఎవరు గెలుస్తారు? గెలిచినటువంటి ఎంపీలలో మళ్ళీ అప్పుడు బలరాం నాయక్ గెలిస్తే ఎస్టీగా తాను కూడా అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కాబట్టి ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవికి ఒక ఎస్టీకి ఎందుకు ఇయ్యరు, ఒక లంబాడకి ఎందుకు ఇయ్యరు అనేటువంటి ప్రచారం కూడా బలరాం నాయక్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎస్టీలు గెలిచినటువంటి వాళ్ళు, ఎస్సీలు గెలిచినటువంటి వాళ్ళు. మల్లు రవి కూడా నేను గతంలో వాళ్ళన్న మల్లు అనంతరములు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి. సో మల్లు రవికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో మల్లు బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉంది కాబట్టి మళ్ళీ ఇస్తారా అయ్యారు అనేటువంటిది ఇంకొకటి. సో అదొక చర్చ. ఎస్సీలలో ఎవరికి ఇవ్వాలి? సంపత్ ఓడిపోయిండు, అద్దంకి దగ్గరకు టికెట్ రాలేదు కాబట్టి ఇస్తారా అయ్యారా? దామోదర్ రాజనరసింహ ఆల్రెడీ అని మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎవరికి ఇస్తారు? సీనియర్లు ఎవరున్నారు? నడిపించగలిగేటువంటి వాళ్ళు ఎవరు? బీసీలలో ఎవరు గట్టిగా ఉన్నారు? ఎవరు నాయకత్వం వహించగలుగుతారు పిసిసిలో? అందరూ తెలంగాణలో మొత్తం పరిచయాలు ఉండి, అనుభవం ఉండి, కాంగ్రెస్ పార్టీ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్నే కంటిన్యూ చేస్తారా? మహేష్ కుమార్ గౌడ్ను
మళ్ళా మంత్రివర్గంలోకి ఇంకెవరు వస్తారు, దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్చ చేద్దాం. కానీ నిన్న ఈ మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కొంత చర్చ దీంట్లోకి వచ్చింది, ఇంకెవరు వస్తారు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతున్నది. కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు, మంత్రివర్గంలో ఎవరెవరు రాగలుగుతారు, అందులో బీసీ ఎస్సీలకు స్థానం ఉందా లేదా, మంత్రివర్గంలో పిసిసి అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలు ఇప్పటిదాకా కూడా ఒక పిసిసి అధ్యక్షుడు కాలే కాబట్టి ఎస్టీలకు నాయకత్వం లేదా, ఎందుకు ఇవ్వరు అనేటువంటి చర్చ ఒకటి మొదలైంది. సో ఎస్టీలకు ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉన్నాడు కాబట్టి బీసీ ఎస్టీలకు ఇప్పుడు అవకాశం ఇస్తారా లేదా, పిసిసి ఇవ్వరా, జూన్ 4 ఫలితాలు వచ్చేంత వరకు ఎదురు చూసి ఆ ఫలితాల తర్వాత నామినేటెడ్ పోస్టులతో పాటు పిసిసి అధ్యక్ష పదవి, మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ, మంత్రివర్గ విస్తరణ చేస్తే ఇంకెవరెవరు వెళ్తారు. సో ఎమ్మెల్యేలు కొంత మంత్రివర్గంలోకి వెళ్తారు, ఆ మంత్రివర్గంలో రానటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎవరుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు తుమ్మల వీళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షుడు ఎవరైతారనేటువంటిది రేవంత్ రెడ్డి తప్పదు కాబట్టి తనకు నమ్మినటువంటి బంటును పిసిసి అధ్యక్షుడుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీతోటి సమన్వయం లేకపోతే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి సమన్వయం లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి చెబితే వినేటువంటి వ్యక్తికే అక్కడ పిసిసి అధ్యక్షుడ పదవి ఇవ్వాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా అందులో కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పైచేయి సాధిస్తాడు. ఒకవేళ ఫలితాలు భిన్నంగా వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి 5-6 స్థానాలు వేస్తప్పుడు రేవంత్ రెడ్డికి భిన్నంగా ఇంకొక పిసిసి అధ్యక్షుడు వస్తాడా, ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరు, మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు, ఈ పదవుల పందేరం ఎప్పుడు మొదలవుతుంది, ఈ అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎదురు చూస్తున్నారు.